నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సమైక్యత బలోపేతంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అద్భుత కార్యక్రమాన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో 5 స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత్. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ కొత్త గేట్ల ప్రక్రియ ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. రేపటి నుంచి ఢిల్లీ భారత్ మండపంలో భారత్ టెక్స్ 2026 ప్రారంభం. ఇక వివరాలు. దేశ నిర్మాణంలో ఎన్సీసీ కృషిని మరవలేమని, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఒక అద్భుత కార్యక్రమమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఈరోజు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతికి ఎన్సీసీ సైనిక్ పాఠశాల విశేషాలను వివరించారు. నషాముక్తి భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కొలంబియా వేదికగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో భారత్ 5 స్వర్ణాలు కైవసం చేసుకుంది. దీంతో భారత్ సంయుక్తంగా ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ తరపున పాల్గొన్న 5 విద్యార్థులు 5 స్వర్ణాలు గెలుచుకోవడం దేశానికి అరుదైన ఘనతగా నిలిచింది. స్వర్ణ పతకాలు సాధించిన భారత బృందానికి చెందిన కనిష్క్ జైన్, రిద్దేశ్ అనంత్ బెండాలే, రిషిత్ గార్గ్, శ్రేష్ఠ్ సురయ్య, సార్విత్ జోషిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వారి ఘనత దేశ యువశక్తి అపరిమితమైన సామర్థ్యానికి, విజ్ఞాన శాస్త్రం, పరిశోధన పట్ల వారికున్న అభిరుచికి మరో నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో వివిధ సంచికలలో భారతీయ విద్యార్థులు అత్యద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం, ఎగువ దిగువ కాపర్ డ్యాం మధ్య జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎర్త్ కమ్ ర్యాక్ ఫీల్డ్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2లతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడి ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. Sir, ఇది మనకి before construction and all the remarks of the expert. 2nd April complete. March 2nd. A panel of experts. ನಮ್ಮ ಸ್ಪೀಕರ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಏನು ಅಪ್ಪ ಟ್ಯಾಕ್ చేస్తారు అది వాడుతున్నాము. ఏదైతే షార్టేజ్ ఉందో road level is 54 sir. 54 is the road level. All rock into got the sir ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంకలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని, పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి
ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి, మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాల్వ చివరి భూములకు నీరు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ చెనకంపల్లిలో పర్యటించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ వికేఎస్ చక్రవర్తి సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్టీఐ అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్టంలో పేర్కొన్న గడువులోపు పూర్తి స్థాయిలో అందించాలని, తెలుగులో సమాచారం కోరితే తప్పనిసరిగా తెలుగులోనే ఇవ్వాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు, ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 41B రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నవి టౌన్ ప్లానింగ్ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పురోగతి, ఇంటింటి ఎన్యూమరేషన్, ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, జాబితాల తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డోర్ టు డోర్ ఎమ్యూనరేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొట్టమొదటి భాగమైనటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనకి రేపటితో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ తన పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా గడిచిన 30 రోజులుగా ఎన్యూమరేషన్ ఫాము ఇవ్వడం, ఆ ఎన్యూమరేషన్ ఫాము ఫిల్ చేసింది తిరిగి తీసుకోవటం, తిరిగి తీసుకున్న దాన్ని బిఎల్ఓ యాప్లో డిజిటైజ్ చేయటం, ఇదంతా
జరుగుతూ వచ్చింది. మన జిల్లాలో ఇప్పటికే ఆల్మోస్ట్ 99.5% ఈ డిజిటైజేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా మ్యాపింగ్ లింకేజ్ 2002 ఓటర్ లిస్టుతో మనకి లింకేజ్ కుదరని వాళ్ళు కొంతమందిని గుర్తించాము. వాళ్ళ పేర్లు మాత్రం మనకి మసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయి. 20 విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి సారె సమర్పణ మహోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూలైన్ల నిర్వహణను ఆలయ ఈవో వికే సీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులతో కలిసి ఈరోజు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీనా నాయక్ మాట్లాడుతూ ఆషాఢ సారె సమర్పణకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను 100% పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. పాడేరులో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ తుది దశకు చేరుకుందన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. వర్షం వచ్చింది, కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు, అండ్ ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ కనెక్టివిటీ, లిటరసీ కూడా తక్కువ ఉంది. ఇక్కడ 37% ఉంది. వేరే జిల్లాలో కలుపుకుంటే మనకి ఇన్ని బాటిల్ నెక్స్ అన్ని ఉన్నా కూడా మన ప్రతి బిఎల్ఓస్, ఒక్కొక్క బిఎల్ఓ మనకి 624 crores ఆ బిఎల్ఓకి అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క అసిస్టెంట్ బిఎల్ఓ పెట్టాం. తర్వాత వాళ్ళకి సపోర్ట్ బస్, సిడిపిఓస్, ఏపీఎంస్, విఓఎస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత ఒక్కొక్క తహసీల్దార్, ఏఆర్ఓస్ ఉన్నారు. సో అందరూ సహకారం. అండ్ అలాగే కంట్రోల్ రూమ్ లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి కూడా కంట్రోల్ రూమ్ లో ఇది మానిటరింగ్ చేయడానికి పెట్టాం. సో ఎన్ని చర్యలు, ఎన్ని ఎఫర్ట్స్, ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ తీసుకోవడం వలన గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలు సచివాలయాల్లో ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 97% ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి నవీన్ కుమార్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లాలో ప్రకటన చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ సంబంధించి ఇది ప్రకటన. ఎస్ఐఆర్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐఆర్లో ఎంత డిసిషన్ అయింది, ఎస్ఐఆర్లో ఇప్పుడు పని ఎంత పెండింగ్, ఎస్ఐఆర్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్లో డిజిస్ట్రేషన్ క్వాలిటీ ఏమిటి, సో అన్నీ చూస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ కూతురు పట్టుకు ఆయన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును సాధ్యమైనంత వరకు 7 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మన కలెక్టరేట్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ప్రతి మండలంలో దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్, అదేవిధంగా కలెక్టరేట్ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ గ్రీవెన్సెస్ అనేది సోమవారం జరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే ఈ గ్రీవెన్సెస్లోని ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయి, నేను కూడా ఒకసారి పోలీస్ గ్రీవెన్సెస్లో పాల్గొవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మండే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనకాపల్లి డిపిఓలో. యాక్చువల్గా ఈరోజు గ్రీవెన్సెస్ కూడా చూసుకుంటే మేజర్ గ్రీవెన్సెస్ మ్యాక్సిమం కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం కానీ వాళ్ళని వెంటనే రిజాల్వ్ చేయడం కానీ, గ్రీవెన్సెస్ రిజాల్వేషన్లో కూడా చాలా పక్కాగా పగడ్బందీగా ఒక షీట్ని ఏర్పాటు చేసుకొని యాజ్ ఆన్ దట్ ఒక సిస్టమేటిక్గా వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ గమనించాం. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను గ్రీవెన్సెస్లో కూర్చున్నప్పుడు కూడా అరౌండ్ నేను చూసిన గ్రీవెన్సెస్లో ఒక 80% రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ మిగతా. ఇప్పుడు స్వల్ప విరామం. మళ్ళీ ఆలస్యమా?
మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటాను? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో రెండవ దశ ప్రత్యక్ష నియామకాల జాబ్ క్యాలెండర్ రూపకల్పన సన్నద్ధతపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఈహెచ్ఆర్ఎం, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్, అన్ని క్యాడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. వేలం లేకుండా తాడిచెర్ల బ్లాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి యాత్ర కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణికి అండగా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి హైదరాబాద్లోని సనత్ నగర్లో 668 కోట్ల రూపాయలతో అందుబాటులోకి తీసుకొచ్చిన 7 ఈఎస్ఐసి హెల్త్ కేర్ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య రేపు ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభంతో ఉద్యోగుల రాష్ట్ర బీమా ఈఎస్ఐ పరిధిలోని కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు, వైద్య విద్య మరింత అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ద్వారా వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు ప్రాంతీయ ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేది రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయని పేర్కొంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మొత్తం 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ట్రిబ్యునల్స్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం ఆదేశించింది.
భారత్లో అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవం భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణ, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో ప్రపంచ స్థాయిలో భారతదేశం పెరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు ఒకే చోట చేరుకోనున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరై గోయాంకా మాట్లాడుతూ భారత్ టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు, 20,000 మందికి పైగా వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికపై ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చోరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పలు పిటిషన్ల విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్లపై స్పందించాలని కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆలయ నిర్వహణ చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా నోటీసులు ఇచ్చింది. సిట్లో భాగమైన సభ్యుల వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పిస్తామని కోర్టుకు వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లా బ్యానరా ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పర్యావరణ హిత ఇటుకలు తయారు చేస్తూ దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. వేల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా కాలుష్యాన్ని పెంచే పాలిథిన్ కవర్లను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేకరించి వాటిని ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో గట్టిగా నింపడం ప్రారంభించారు. ఈ ఈకోబ్రిక్స్ సహాయంతో పార్కులలో కూర్చునే బెంచీలు, తోటలలో వాడే ఫర్నిచర్, డస్ట్బిన్లు, ఆకర్షణీయమైన అలంకార నిర్మాణాలను నిర్మించారు. పారిశ్రామిక ప్రగతిని సాధిస్తూనే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో గురుగ్రామ్కి చెందిన కొన్ని క్లీన్ టెక్ స్టార్టప్లు నిరూపిస్తున్నాయి. ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థులు స్థాపించిన చక్ర ఇన్నోవేషన్ సంస్థ డీజిల్ జనరేటర్ల నుంచి వెలువడే ప్రమాదకరమైన నల్లటి పొగ, సూక్ష్మ కాలుష్య కణాలను నియంత్రించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి రెట్రోఫిట్ ఎమిషన్ కంట్రోల్ డివైస్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని ప్రస్తుతం వాడుకలో ఉన్న డీజిల్ జనరేటర్లకు చాలా సులభంగా అమర్చవచ్చు. ఇది పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలను అదుపు చేస్తూ పారిశ్రామికీకరణను పర్యావరణ హితంగా మార్చడానికి ఎంతో తోడ్పడనుంది. హర్యానాకు చెందిన స్టార్టప్ ప్రతి ఏటా శీతాకాలంలో పెద్ద సమస్యగా మారే పంట వ్యర్థాల సమస్యలకు చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పొలాల్లో తగలబెట్టే ఈ వ్యర్థాలను సేకరించి వాటిని పర్యావరణానికి మేలు చేసే జైవిక ప్యాకేజింగ్ పదార్థాలుగా మారుస్తుంది. దీనివలన వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా ప్లాస్టిక్కు బలీయమైన ప్రత్యామ్నాయం లభిస్తుంది. స్వచ్ఛ ఇంధనం, స్వచ్ఛ పరిశ్రమలు మరియు వ్యవసాయ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ ద్వారా మన దేశ సరికొత్త తరం పర్యావరణ సమతుల్యతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ శ్రీనగర్కి చెందిన యువత ఇన్నోవేటర్ అతడి బృందం స్మార్ట్ సోలార్ బ్యాగ్ తయారు చేశారు. ప్రయాణికులు, విద్యార్థులు, ట్రెక్కింగ్ చేసే వారికి ఈ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్ ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ప్రయాణంలోనే మొబైల్స్, ల్యాప్టాప్లను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. విద్యుత్ లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. అంతేకాకుండా ఇందులో జీపీఎస్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కశ్మీర్ లోయలో బిలాల్ మీర్ అహ్మద్ రూపొందించిన వినూత్నమైన సోలార్ కార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకవైపు ప్రపంచం పర్యావరణ హిత రవాణా వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గణిత ఉపాధ్యాయుడైన బిలాల్ ఈ హైటెక్ సోలార్ కార్ను సృష్టించారు. ఈ కారు సూర్యుని కాంతిని నేరుగా ఇంధనంగా మార్చుకొని నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ అవసరం అస్సలు ఉండదు. ఈ కారు పైకప్పు, తలుపుల మీద అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా దాదాపు 1 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్తులో రాబోయే ఇంధన సంక్షోభాన్ని తట్టుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కోల్కతాకు చెందిన 2 సోదరులు రెస్క్యూ ఆపరేషన్ల కోసం అండర్ వాటర్ రోబోను రూపొందించారు. నదులలో మునిగిపోయిన వారిని రక్షించేందుకు, నది ఉపరితలం లోతైన ప్రాంతాల సర్వేను సులభతరం చేసేందుకు ఈ అండర్ వాటర్ రోబో ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిమిత వనరులతోనే వారు రూపొందించిన ఈ రోబో విపత్తు నిర్వహణ బృందాలకు, రెస్క్యూ ఆపరేషన్లకు ఎంతో సహాయకారిగా మార్చనుంది. కొండ ప్రాంతాలలో వ్యవసాయం చేయడం అనేది ఒకప్పుడు సవాల్తో కూడుకున్న పని. పరిమితమైన భూమి, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, నిరంతరం మారే వాతావరణం ఇవన్నీ అక్కడి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కానీ నేడు హిమాచల్ ప్రదేశ్కి చెందిన యువ రైతులు సరికొత్త సాంకేతికత, స్మార్ట్ అగ్రికల్చర్ సహాయంతో ఈ సవాళ్ళనే సరికొత్త అవకాశాలుగా మార్చుకుంటున్నారు. అత్యుత్తమ నాణ్యమైన పండ్ల ఉత్పత్తి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక పద్ధతులను అడుగడుగునా వినియోగిస్తున్నారు. ఏఐ యాప్స్ ద్వారా ఆకులను లేదా పంటను ఫోటో తీసి అప్లోడ్ చేయగానే ఆ పంటకు పట్టిన వ్యాధి ఏమిటో క్షణాల్లో తెలిసిపోతుంది. భారతదేశ అంతరిక్ష రంగం విజయాల స్ఫూర్తితో దేశంలోని నలుమూలల నుంచి చిన్న పిల్లల నుండి యువ ఇంజనీర్ల వరకు అంతరిక్ష సాంకేతికతపై సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా చిన్నారులకు శాటిలైట్లు, రాకెట్లు తయారు చేయడంలో శిక్షణ ఇస్తుండగా ఐఐటి మద్రాస్ విద్యార్థులు భవిష్యత్ అంగారక మిషన్ల కోసం స్మార్ట్ రోవర్ను అభివృద్ధి చేస్తున్నారు. నేటి తరం యువ ఇంజనీర్లు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణ ద్వారా భవిష్యత్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు ఒక సరికొత్త రూపాన్ని ఇస్తున్నారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది, చరిత్ర సృష్టించింది. భారత్ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో భారీ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170కే రన్అట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341 పరుగుల స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. పశ్చిమాసియాలో మరోమారు నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 76,963 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 47 పాయింట్ల స్వల్ప లాభంతో 77,616 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 24,211 వద్ద ముగిసింది. డాలర్తో పోలిసే రూపాయి మారకం విలువ ₹95.62 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జాతీయ సమైక్యత బలోపేతంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అద్భుత కార్యక్రమం అన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో 5 స్వర్ణాలు కైవసం చేసుకున్న భారత్. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల ప్రక్రియ ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. రేపటి నుంచి ఢిల్లీ భారత్ మండపంలో భారత్ టెక్స్ 2026 ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.